హాయ్ ఫ్రెండ్స్, ఈరోజేమో ట్రిప్ వచ్చి యాదగిరిగుట్ట అని అన్నారు. ఇంకా పొద్దున్నే లేపు తలస్నానం చేయమంటే ఎలాగా కష్టం కదా అని విసుగొచ్చేసింది. ఇంకా తల బాగా అరుపుకునేసి ఇంకా జడేసుకోవాలి అని వెళ్తున్నాను. ఇంకా వెళ్తున్నప్పుడు ఇంకా ఫైనల్గా జడేసుకుందామనేసి వెళ్ళాను. జడేసేసుకున్నా ఫ్రెండ్స్. ఇంకా రెడీ అవ్వాలి కదా బయటకు వెళ్ళాలంటే. ఇంకా రెడీ కూడా అయిపోయాను. బస్ ఏమో దగ్గరలో ఉంది, తక్కువ టైం ఉంది అని అంటే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడండి అసలు ఎంత ఫాస్ట్గా రెడీ అవుతుందో. చాలా వెరైటీగా ఉంది కదా. ఇంకట్ట బస్ కాడికి బయలుదేరుతున్నాము. అంటే ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఒక వెకేషన్ మీద హైదరాబాద్కి వచ్చాము. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇంకా చాలా పెద్ద ఫ్యామిలీ కదా, మినిమం ఆ బస్ కావాలి కదా అని అనుకున్నాము. సో ఇంకా బస్ ఏమో చూసానికి బాగుంది, ఏసీ బస్సులా అనిపించింది. లోపలికి వెళ్ళి చూస్తే అది ఏసీ బస్సే. వావ్ అని అనుకున్నాము. ఇంకా ఆడే ఉండిపోదాము అని అనుకున్నాము. అంత బాగుంది. కానీ ఫ్రంట్ గ్యాప్ ఉండగా కూడా అందరు బ్యాకే వచ్చేసారు. ఎందుకంటే బ్యాక్ వచ్చేసి సౌండ్ సిస్టమ్ బాగుందనేసి. ఇంకా సో పిల్లలం వచ్చేసి అందరం బ్యాక్ వచ్చినాం. ఇంకా తినేమో మా కజిన్ దీక్షి అనేసి, తను బీటెక్. సో ఇంకా యాదగిరిగుట్టకి చేరిపోయాము. సో దిగంగానే 2 hours జర్నీ కదా. వావ్ అని దిగాము. ఇంకా షాప్స్ చూడగానే చిన్నపిల్లలు ఆగుతారు. మా తమ్ముళ్ళు ఇద్దరు పరిగెత్తారు. సో ఇక్కడ డాబా పెట్టేశారు. ఇక్కడేమో ఓన్ బస్సెస్ నాట్ అలౌడ్, అక్కడ ప్రొవైడ్ చేసిన బస్సెస్లోనే వెళ్ళాలి. వ్యూ ఏమో చాలా బాగుంది, కానీ రష్ కూడా అలానే ఉంది. ఇంకా స్లిప్పర్స్ అన్నీ, షూస్ అవన్నీ ఒక చోట వదలాలి అనేసి అక్కడ వదిలాము. దానికి కూడా ఇంకా మనీ కూడా పే చేయాలంట మనము. సో ఫైనల్గా దర్శనం అయిపోయిన వెంటనే చాలా అలసిపోయాము. దర్శనం అయితే బాగా జరిగింది. అది గుడి వచ్చేసి ఇంకా నరసింహస్వామి వారిది. హైదరాబాద్లో లొకేషన్ ఏమో చాలా బాగుంది. ఇంకా అంత అలసిపోయి కూర్చుందాము అని అనుకుంటే ఇంకొక టెంపుల్కి వెళ్ళాలన్నారు. అదేమో స్వర్ణగిరి టెంపుల్. సో ఇంత లోపలికి ఒక రీల్ చేద్దామా అని ఒక ఆలోచన వచ్చింది. సో చాలా తొందరగానే వచ్చింది స్వర్ణగిరి టెంపుల్ వచ్చేసి. చూసానికేమో చాలా బాగుంది, కానీ లోపలికి వెళ్ళాలంటే చాలా టైం పట్టింది. మెట్లేమో చూసానికి తిరుమల మెట్లలాగా ఉన్నాయి, ఎక్కిననున్నాయి. ఇంకా ఫైనల్గా రీచ్ అయిపోయాము. అక్కడేమో టెంపుల్ సూపర్గా ఉంది, కానీ క్యూలో దూరిపోదాం అనుకుంటే పాపం వాళ్ళు వెనక నుంచే కదా వచ్చారు. అంత క్యూలో కష్టపడే కదా వచ్చారు అని అనిపించింది. ఇంకా మనం కూడా ఎందుకు దూరటం అనేసి వెనకాల నుంచే వద్దాము అనేసి ఇంక వెనకాలకి వెళ్ళాము. చూస్తే ఏమో చాలా రష్ ఉంది. ఇంకా కష్టంలే అని అనిపించింది అక్కడక్కడ. ఇదేమో ఇంకా పుణ్యస్తంభం అని అన్నారు. ఇది చూసానికి ఏమో చాలా హైట్లో ఉంది. దగ్గరికి పోతే తల బాగా ఎత్తింది, కానీ కనిపించదు. అట్లీస్ట్ ఒక 50 feet ఉంటుంది. ఇది ఇంకా అదేమో స్వామివారి ఊరేగింపుకి కావాల్సినవి అన్నీ అటు పక్క ఉన్నాయి. ఇంకా నేను కూడా వెళ్తున్నాను దర్శనంకి. అమ్మ ఏమో my emotions in a healthy manner అక్కడ ఫోన్స్, ఫోటోగ్రఫీ ఇవన్నీ నాట్ అలౌడ్ అన్నారు. and just become the right person that actually matters. అదేమో స్వామివారు నీళ్ళలో Every day I drive my car to my little job. వెతికితే మాకు దొరికింది. I find some చాలా peace బాగున్నారు. ఇంకా కొన్ని in the stations that I throw on, మంచిగా ఉన్నాయి. but I wish there was a song with your name as the title. కట్టా బయటకు వద్దాం అనుకుంటే లేదు, పైకి వెళ్ళి కూడా చూద్దాము There అనేసి was మళ్ళీ a పైకి song తీసుకొచ్చారు. with పై your నుంచి అయితే name వ్యూ చాలా బాగుంది. as the title.